ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ ఛార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ యాంకర్ లావణ్య గూడూరు. ప్రతి వారం ఒక గొప్ప వ్యక్తిని కలుసుకుని వారి గురించి తెలుసుకోవడం మనకి విదితమే. మరి ఈ వారం మనతో పాటు ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారండి. ఒక బిజినెస్ మ్యాన్గా ఐటీ రంగంలో తనకంటూ ఒక మంచి ఇదిని సంపాదించుకొని, అంతేకాకుండా ఒక యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, అలాగే మంచి సంఘ సంస్కర్తగా, అన్నిటికంటే మించి మంచి భర్తగా, ఒక తండ్రిగా, రీసెంట్గా పూర్ణనంది అవార్డు డెబ్యూ ప్రొడ్యూసర్ కేటగిరీలో అందుకున్న శ్రీ దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. సరే, ముందుగా వారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం వెంకట్ గారు. నమస్తే అమ్మా, బాగున్నారా? యా, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. సో పూర్ణనంది అవార్డు డెబ్యూ ప్రొడ్యూసర్ కేటగిరీలో మీరు అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా చాలా హ్యాపీగా ఉందమ్మా. థ్యాంక్ యూ. అవార్డు వస్తానే నేను అక్కడి నుంచే మా వైఫ్కి, మా పిల్లలకి అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పానండి. సో చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అవార్డు అండి ఇది నాకు, అది గవర్నమెంట్ నుంచి రావటము. దట్స్ వండర్ఫుల్ అండి. సో డెబ్యూ ప్రొడ్యూసర్ అనగానే ఫస్ట్ మీ ప్రొడ్యూసర్ జర్నీ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? అంటే మాకు మీ గురించి కొన్ని విషయాలు కావాలి, కానీ ఎలాగో మీకు నంది అవార్డు వచ్చింది కాబట్టి మనం దాని నుంచి మొదలు పెట్టేద్దాము. షూర్ అమ్మా. యాక్చువల్గా ప్రొడ్యూసర్ అవ్వాలని నాకు లేదండి. కాకుంటే ఏంటంటే ఏదైనా మూవీలో స్టార్ట్ అయ్యి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఎవరైనా బ్యాక్అవుట్ అయినప్పుడు ఏంటంటే ఐ జస్ట్ ఫీల్ దట్ ప్లేస్ అనమాట. యాక్చువల్గా డెవిల్ చైర్ కూడా అలాగే అయిందమ్మా. రవిరెడ్డి అని ఒక ఆయన ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయ్యి ఈ ఘాట్ సమ్ ఏదో క్లాషెస్ వచ్చాయన్నమాట విజయశాంతి మూవీకి, దీనికి. సో ఆయన బ్యాక్అవుట్ అయ్యాడు అనమాట. అప్పుడు నేను ఐ టుక్ దట్ ఆ ప్లేస్ నేను తీసుకొని మూవీని రిలీజ్ చేసామమ్మా. దట్స్ వండర్ఫుల్ అండి. సో ఇప్పుడు మీ విజిటింగ్ కార్డ్ మీద మీరు ప్రొడ్యూసర్ అని వేయిస్తారా, యాక్టర్ అంటారా, లేకపోతే బిజినెస్ మ్యాన్ అంటారా, లేకపోతే అంటే కమ్యూనిటీ లీడర్ అంటారా? సో ఏది ప్రిఫర్ చేస్తున్నారు ప్రస్తుతం? యాక్టింగ్ అంటే పిచ్చమ్మా, యాక్టర్ అనే ప్రిఫర్ టు గో విత్ దట్. ఓకే. సో మీ అందరికీ తెలుసు 12 సినిమాలు. సో పాంచాలి పంచభద్రిక అనే ఒక రీసెంట్ ఆగస్ట్ 14th రిలీజ్ అవుతున్న ఒక మంచి కామెడీ చిత్రంలో సూపర్గా యాక్టింగ్ చేయడం జరిగింది. మీ పాటలన్నీ అయితే సూపర్ హిట్ అయిపోయాయి, మేము ఆల్రెడీ చూసేసాము. సో మరి ఆ పాంచాలి పంచభద్రిక గురించి మా ప్రేక్షకులకి చెప్తారా? యా పాంచాలి పంచభద్రిక ఏంటంటమ్మా, జస్ట్ మంచి మెసేజ్ ఉంటుందండి. ఇది ఫుల్ కామెడీ సినిమా, ఎమోషనల్ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే యూత్ అండి, యూత్ ఫోన్లు వాడి, యాప్స్ వాడి, వాటి కైండ్ ఆఫ్ ప్రాబ్లం, వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కుంటున్నారు, అలాంటి మెసేజ్ ఉంటుంది. కానీ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా అమ్మ అది. ఓకే. యా, సో చాలా బాగా వచ్చింది. అందరూ కామెడియన్స్ ఉన్నారమ్మ దీంట్లో. లైక్ 30 years పృథ్వీ, శ్రీకాంత్ అయ్యంగారు, రోల్ రిడా, జమిని సురేష్, మన అట్లాంటా నుంచి పవన్, సో నేను, రాజేంద్ర ప్రసాద్ గారు. మేము చిన్నప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఐ థింక్ 8th 9th నుంచి అలా అందరం కలిసి బలగం రూపాలక్ష్మి. సో నా క్లోజ్ ఫ్రెండ్ రవిరెడ్డి అల్లలా అని చెప్పి ఆయన ఒక మంచి రోల్ చేశాడు. సో నా ఇండియా బ్రాంచ్ మేనేజర్ గిరీష్ అనే ఒక అబ్బాయి, ఆయన ఒక రోల్ చేశాడు. అందరూ చాలా ఉన్నారండి, కలర్ఫుల్గా ఉంటుంది స్క్రీన్ మొత్తం. అదే పోస్టర్ చూస్తేనే మాకు అర్థమైపోయింది, చాలా కలర్ఫుల్గా ఉంది మీ ఫ్రేమ్ అని చెప్పేసి. సో మరి రాజేంద్ర ప్రసాద్ గారు నట కిరీటి, పద్మవిభూషణ్ మొన్నే ఆయనకు వచ్చింది కాబట్టి, సో ఆయనతో వర్క్ చేయడం, ఆ సీన్స్లో మీరు చేసిన ఆ ఫన్ కావచ్చు, అవేమన్నా మా ప్రేక్షకులకి చెప్తారా? ఆయన పెద్ద ఆయన కదమ్మా, చాలా టయానికి వచ్చేస్తాడమ్మా. మళ్ళీ టయానికి కూడా వెళ్ళిపోయేది కూడా టయానికి, టైం చూసుకుంటాడు వెళ్ళిపోతాడు. సో మనకేమన్నా తెలియనట్టు కూడా చెప్తాడు, అలా కాదు ఇలా నెక్స్ట్ టైం ట్రై దిస్ అని. ఇప్పుడు ఆయనతో ఏమన్నా సీన్లు ఉన్నాయనుకోండి, సో హీ విల్ వెరీ మామూలు కోఆపరేట్, పెద్దోడు ఈ నువ్వు తీసుకొచ్చారు రాయుడు జూనియర్ ఆర్టిస్ట్ అట్లా ఉండదన్నమాట. కాబట్టి వాళ్ళు అంత పెద్ద యాక్టర్స్ అయ్యారమ్మా. సో దట్స్ వండర్ఫుల్ అండి. అండ్ ఆయనకి మీకు పోటాపోటీగా జరిగిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్గా నేను ఒక డిటెక్టివ్ అన్నమాట, ఒక టైప్ ఆఫ్ థింగ్ని, ఆయన ఒక డిటెక్టివ్ అనమాట. మా ఇద్దరు పోటాపోటీలు ఏం లేవు, కానీ ఆయన చాలా బాగా చేశాడు. ఆయనే మెయిన్ లాస్ట్కి అంతా ఫైండ్ అవుట్ చేసేది అనమాట స్టోరీలో. సో ఆయన ఈజ్ రన్నింగ్ లైక్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతుంటాడు. సో
ఆయనే కైండ్ ఆఫ్ మొత్తం స్టోరీ కర్త కర్మక్రియ ఆయన అనమాట లాస్ట్కి. ఓకే, దట్స్ వండర్ఫుల్ అండి. సో ఆల్రెడీ డైరెక్టర్ సప్తశిఖర గారితో మీరు డెవిల్స్ చైర్ అని ఒక సినిమాని తీయడము, సూపర్ హిట్ అందుకోవడం జరిగింది, మేము కూడా చూసాము. అండ్ అందులో మీ పాత్ర మెంటలిస్ట్ అనేది ఒక చాలా డిఫరెంట్ పాత్ర. సో మరి దానికోసం మీరు చేసిన హోంవర్క్ ఎలా ఉంది? అండ్ ఇప్పుడు పాంచాలి ఇస్ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్. సో ఈ రెండు క్యారెక్టర్స్కి మీ వేరియేషన్ ఎలా ఉండింది అండ్ మీ హోంవర్క్ ఎలా ఉండింది? యా షూర్ అమ్మ. నేను వైఫ్ ఆఫ్ అనిర్వేష్ అని చెప్పి ఒక బ్యాక్ టు యూఎస్కి వస్తున్నప్పుడు ఒక 1 day షూట్ ఉంది సార్, వస్తారా మీరు అని చెప్పి మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం దాకా షూట్ చేశానమ్మా. దెన్ ఐ ఫిగర్ ఇట్ అవుట్ అనమాట. ఈ గంగా సప్తశిఖర కాడ చాలా విషయం ఉంది. ఆయన దగ్గర రేష్మా అని ఒక అమ్మాయి ఉంటుంది, టీమ్ మంచి యంగ్ స్టార్స్ అనమాట, భయంకరంగా కష్టపడతారు. అప్పుడు బ్యాక్ వచ్చి మేమేంటంటే ఒక రిప్ అని ఒక సినిమాని చేయాలనుకున్నాం. ఆ కథ పంపించా గంగాధర్కి. ఆయన ఏమన్నంటే నా దగ్గర డెవిల్ చైర్ ఒక కథ ఉంది, అది వినమన్నాడు. అది విన్నాం. అది విన్న తర్వాత ఓకే విల్ గో ఫర్ దిస్ అని చెప్పి. కాకుంటే ఏంటంటే దాంట్లో మెంటలిస్ట్ అమ్మా, మనకు కామెడీ లేదు. నేను ఎప్పుడు సీరియస్ అనమాట. నాకు దెయ్యాలు కనిపిస్తుంటే దేవుళ్ళు కనిపిస్తుంటారు కదా, అదొక ఆ జోన్ అనమాట, సీరియస్ అనమాట ఎప్పుడు. వేరాజ్ లైక్ ఇది పాంచాలి పంచభద్రకలో నేను ఒక ఫన్నీ అనమాట, అపార్ట్మెంటు మేనేజ్ సెక్రటరీ అనమాట, హెచ్ఓఐ ప్రెసిడెంట్ని. ఓకే. సో నాకు అన్నిట్లో కమిషన్ తీసుకోవాలని ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ క్యారెక్టర్ అనమాట. ఓకే. సో అంత ప్లస్ దీంట్లో కలర్ఫుల్ షర్ట్స్ అమ్మ నేను ఫ్లోరిడా నుంచి అక్కడి నుంచి మా వైఫ్ వాళ్ళందరూ తెప్పించారనమాట. నా పేరు వచ్చి బంతిపువ్వు బాబ్జీ. ఓకే, పేరే చాలా డిఫరెంట్గా ఉంది. సో తర్వాత నాకు దీంట్లో నా వైఫ్గా బలగం రూపాలక్ష్మి అమ్మ, ఆమె చేసింది క్యారెక్టరు. సో ఆమె కూడా చాలా బాగా చేసింది. సో చాలా ట్విస్ట్లు ఉంటాయి, నేను ఇక్కడ చెప్పకూడదు మీకు. సో క్యారెక్టర్ అంత ఫన్ అమ్మా, అంత యాప్ వాడితే ఏంది, వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఓకే వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే విల్ ఫేస్ ఇట్, హౌ దే కమ్ అవుట్, అలా ఉంటుందమ్మా ఇది. కానీ ఎక్కడ 2 hours 5 minutes అమ్మా, ఎక్కడ బోరు కొట్టదు. పాటలు చాలా బాగుంటాయి అమ్మా, మంచి పాటలు ఉన్నాయి దీంట్లో. మొత్తం 5 పాటలు టైటిల్ సాంగ్తో పాటు 6 ఉన్నాయమ్మా. ఓకే. సో అంటే మేము ఎందుకు గమనించామంటే డెవిల్స్ చైర్లో మీరేమో చాలా సీరియస్ పాత్ర, అంటే జుబ్బా వేసుకుని ఒకటి ఇలా తొడిగించుకొని బ్యాగ్ వేసుకుని అలా శూన్యంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయే మీకు, పాంచాలి పంచభద్రికలో అసలు సెన్నోరిటా అనుకుంటూ డాన్స్ వేసిన మీకు చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ 2 పాత్రలకి మీరు హోంవర్క్ ఏమైనా చేశారా? అంటే హోంవర్క్ అంటే దానికి డెవిల్ చైర్కేమో ఇక్కడ అపర్ణ టీచర్ దగ్గర కూడా కొన్ని రోజులు ట్రైనింగ్కి వెళ్ళామమ్మా నేను. అంటే సీరియస్గా ఎలా చేయాలి, హనుమాన్ పట్టుకొని ఎలా చేయాలని. ఇక్కడి నుంచి వెళ్ళక ముందు నుంచి డైలాగులు పంపించారమ్మా గంగా గారు. సో ఇక్కడ ఆఫీసులో కూర్చొని రిహార్సల్ చేసుకోవటం, కారులో వెళ్తున్నప్పుడు నేను సీరియస్గా మాట్లాడుకోవటం, మిర్రర్ ముందు చూసుకోవటం. ఈవెన్ ఎవ్రీడే మార్నింగ్ షూటింగ్ కూడా హోటల్లో లేసేది, నేను ప్రెప్ అయ్యి వెళ్ళేవాడిని. దీనికి ఏంటంటే పాంచాలి పంచభద్రకి ఏంటంటే అమ్మా డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళాము. డ్యాన్స్ మేము నలుగురం కలిసి ఒక డ్యాన్స్, అది సినోరిటా అనే సాంగ్కి డ్యాన్స్ చేసాము. సో దీంట్లో బ్యూటీనెస్ ఏంటంటే పాంచాలి పంచభద్రలో మా నెల్లూరు లాంగ్వేజ్ అమ్మ. నేను ఐ డోంట్ నీడ్ టు ప్రిపేర్, ఓన్లీ డైలాగ్ గుర్తుంటే చాలు. మా ఊర్లో కూడా అంత అట్నే అంటుంటారా అంటే అట్లా మా భాషలో అనమాట. నాకే ఐ డోంట్ హ్యావ్ టు డైలాగులు రిహార్సల్ చేసుకునేవాడిని. బట్ సేమ్ మా ఊర్లో మా ఫ్రెండ్స్తో పిల్లలతో ఎలా మాట్లాడుతాం అలా జరిగింది ఇంట్లో. సో దట్స్ వండర్ఫుల్ అండి. అండ్ మీలో ప్రతి మూవీకి ఒక వేరియేషన్ కనిపిస్తోంది అండ్ మీ హోంవర్క్ కనిపిస్తోంది. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్.